అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జూలై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా 1500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో విభాగ కన్వీనర్ సత్యసాయి గారు మాట్లాడారు। జాతీయత ఊపిరిగా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా చేసుకుని విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా దేశం కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంది। సాధారణ కార్యకర్తల్ని సైతం ఉత్తమమైన నాయకత్వ లక్షణాలుగా తయారు చేయగల సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అన్నారు। వివేకానందుని మాటల్ని స్ఫూర్తిగా జ్ఞానశీల ఏకతలే ప్రత్యేకతలుగా చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థినిలో దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు। వేదిక పైన ఉన్న 50 మంది నాయకులకు, వేదిక ముందున్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। చాలా సంతోషం। మన 77 సంవత్సరాల క్రితం ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పడి విద్యార్థుల సమస్యల కోసం, యువత భవిష్యత్తు కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో వివేకానంద స్వామి యువతకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారు అనేది మనందరికీ తెలుసు। అటువంటి వివేకానంద స్వామి స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువతకి ముందుకు వెళ్ళడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉంది। యువశక్తిని ముందుకు తీసుకురావాలి, యువశక్తిని ప్రోత్సహించాలి, యువశక్తికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి। ఇవాళ సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి। ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ భారతదేశంలో ఆధునికతని, ప్రాచీన సంస్కృతిని మేళవించి పరిపాలన సాగించడం అనేది ఒక విశేషంగా విద్యార్థులందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ ఇటువంటివి వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఈ భారతదేశ వారసత్వ సంపదగా ఉన్న అనేక మంది ప్రముఖులకు సంబంధించి కార్యక్రమాలు అనేది నిర్వహించడం, మరోపక్క యువతకు సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ ఇవాళ ముందుకు